వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము సేమియా చేసుకుందామండి. సేమియా స్వీట్ అండి. ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. దీనికి ఒక కప్పు సేమియా తీసుకున్నాము. ఒక కప్పు సేమియా, ఒక కప్పు చక్కెర, షుగర్, ఒక చిన్న కప్పు నిండా కాజు, చిన్న కప్పుతోనే నెయ్యి, ఒక స్పూను ఇలాచి పౌడర్, ఒక హాఫ్ కప్పు కిస్మిస్, ఒక హాఫ్ లీటర్ పాలు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పాలు బాగా పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ ఎక్కే వరకు నెయ్యి చిన్న కప్తో వేసుకుని సరిపోతుందండి. ఒక 2 చెంచాలు 3 చెంచాలు ఉంటుంది. ఇప్పుడు దీనిలో కాజు ఇది బాగా వేపుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకుందాము. కాజు కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకొని ఇప్పుడు ఇందులోనే కిస్మిస్ కూడా వేసి వేపుకోవాలి. కాజు కొంచెం కలర్ రాగా సైడ్కి అనేసి అదే నేతిలో కిస్మిస్ వేసుకుందాము. ఇది కూడా కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత దీన్ని రెండు కలిపి బాగా వేపుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. ఇగో ఈ విధంగా బౌల్లో తీసి పెట్టి ఈ కలర్ రావాలి. బౌల్లో తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కప్పు సేమియాకి 3 కప్పుల వాటర్ పడతాయి. 3 కప్పుల వాటర్ సరిపోతాయి. ఈ 3 కప్పుల వాటర్ ఒక గిన్నెలో పోసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలి. సేమియాలో బాయిల్ చేసిన వాటర్ పోస్తే జిగురు అనేది రాకుండా బాగుంటుంది. కాబట్టి పక్కన స్టవ్ మీద మనం వేసుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నేతిలోనే సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. సన్న మంట మీద వేపుకోవాలి. చూడండి, ఈ కలర్ రావాలి. ఈ కలర్ వస్తే సేమియా టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒకదానికి అంటుకోకుండా విడివిడిగా వస్తుంది, మంచిగా ఉంటాయి. ఇప్పుడు మనం మరగబెట్టుకున్న వాటర్ని సేమియాలో పోసేసేయాలి. వాటర్ కంపల్సరీ మరగబెట్టుకున్నట్టే పోసుకోవాలి. వేడి నీళ్ళు పోస్తేనే బాగుంటుందండి. అందుకని వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇవన్నీ టిప్స్ అండి ఇవన్నీ. కాబట్టి హాట్ వాటరే పోసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా మనం బాగా కలుపుకోవాలి. సేమియా మొత్తం ఉడకాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెడదామండి. మూత పెడితే సేమియా ఉడికేంతసేపు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి చూద్దాము. చూడండి, ఈ విధంగా ఉడకాలి. బాగా ఉడుకుతుంది చూడండి. సేమియా త్వరగానే ఉడికిపోతుంది. సేమియాకి ఎక్కువ టైం పట్టదు. కాకపోతే ఉడకకుండా మాత్రం చక్కెర వేయొద్దు. సేమియా ఉడకకుండా చక్కెర వేస్తే సేమియా ఉడకదండి. సేమియా బాగా ఉడికింది అనుకున్న తర్వాతనే మనం చక్కెర వేసుకోవాలి. సేమియా ఉడకపోతే మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం మనం సేమియా ఉడికిందా లేదో చెక్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోవాలి. అది అలా నలిగిపోవాలండి. ఇప్పుడు సేమియా మొత్తం ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ పడుతుంది. ఇంకా తక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం తగ్గించేసుకోవచ్చు. మేమైతే 1 కప్పుకి 1 కప్పు షుగర్ వేస్తున్నాను. ఈ 3 కప్పుల వాటర్కి హాఫ్ లీటర్ పాలు ఇవన్నీ పట్టాలి కాబట్టి 1 కప్పు షుగర్ పడుతుంది తప్పనిసరిగా. ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటున్నామో అదే కప్పుతో సేమియా కూడా తీసుకోవాలి. 2 సమానంగా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలాచి పౌడర్ 1 స్పూను, ఇలాచీలు పౌడర్ చేసి వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. 1 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఏ స్వీట్లలో అయినా ఇలాచి పౌడర్ అనేది కంపల్సరీ వేసుకుంటామండి. మంచి స్మెల్ గురించి వేసుకుంటాం. ఇది బాగుంటుంది కాబట్టి 1 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం పెట్టాలో అర్థం కానప్పుడు అప్పటికప్పటికి 5 నిమిషాల్లో రెడీ అయిపోయే స్వీట్ అండి ఇది. ఇది చేసి పెట్టచ్చు మనం. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేస్తే చక్కెర అంతా కూడా కరిగిపోయి స్వీట్కి మొత్తానికి పడుతుందండి. చక్కెర మొత్తం కరిగిపోతుంది. సేమియాకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ రకంగా మొత్తం కరిగిపోయింది ఇప్పుడు చక్కెర. ఇప్పుడు మనం దీంట్లో చూడండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు పాలు పోసుకుందాము. పాలు కూడా బాగా మరిగించి పెట్టుకోవాలండి పక్కకి.
పాలు కూడా మంచిగా కాగబెట్టి పక్కకు పెట్టుకొని చిక్కటి పాలు 1/2 లీటర్ పాలు పోసామండి. బాగా కాగిన పాలు, పచ్చి పాలు పోస్తే పచ్చి స్మెల్ వస్తుందండి. పాలు బాగా కాగబెట్టుకోవాలి. బాగా మరిగించి పెట్టుకొని ఆ పాలు మాత్రమే పోయాలి. స్టవ్ ఆఫ్ చేసి పాలు పోసుకోండి. స్టవ్ సేమియాలో ఒక్కొక్కసారి పాలు ఇరిగిపోతుంటాయి. అలా ఇరిగిపోకుండా ఉండాలి అంటే స్టవ్ ఆఫ్ చేశాకే ఈ మరిగిన పాలు కాబట్టి వేడి మీద ఉంటాయి కాబట్టి ఈ సేమియా కూడా వేడిగా ఉంటుంది కాబట్టి పోసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పాలు పోసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు సేమియా రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొత్తం కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా రెడీ అయిపోయే స్వీట్ ఏదైనా ఉందంటే సేమియా అండి. మీరు కూడా చేసుకొని తినండి.